హే ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. దిస్ ఈస్ వినయ్ కుమార్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వీడియో గ్యాడ్జెట్స్ అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు సేల్ అయితే స్టార్ట్ అయిందనమాట. అమెజాన్లో ప్రైమ్ డే సేల్ అని అండ్ ఫ్లిప్కార్ట్లో గోట్ సేల్ అని అయితే ఒక 4 డేస్కి సేల్ అయితే స్టార్ట్ అయింది. సో వీటిలో నేను ఒక ఫోన్ అయితే కొన్నాను అనమాట. సో అదేదో కాదు, ఐఫోన్ 17. యూజువల్గా దీని ప్రైస్ వచ్చి 82,000 రూపీస్ అయితే ఉంటుంది. సో దీంట్లో సేల్లో వాళ్ళు ప్రైస్ అయితే తగ్గిస్తున్నారనమాట. అరౌండ్ మనకి ఒక 10,000 వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది, బ్యాంక్ ఆఫరు అన్నీ కలిపి. బ్యాంక్ ఆఫర్ చూసినామంటే ఐసిఐసిఐ బ్యాంక్ మీద అప్ టు 4,000 రూపీస్ వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ అయితే ఉంది. అండ్ అలాగే ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తే కనుక 4,000 రూపీస్ ఇన్స్టంట్ డిస్కౌంట్ ప్లస్ 3,300 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుందన్నమాట. రెండిట్లో మీ దగ్గర ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే దాన్ని యూస్ చేసి మీరు ఐఫోన్ 17 తీసుకున్నారంటే 256 GB వేరియంట్, సో అరౌండ్ 70,000 లోపల అయితే వస్తుంది. ఐసిఐసితో తీసుకున్నారంటే 72,500కి అయితే వస్తుంది. సో ఓవరాల్గా ఒక 10,000 ప్లస్ అయితే మనకి సేవ్ అయితే అవుతుంది అనమాట ఈ సేల్లో. నేను తీసుకున్నది వచ్చి ఐఫోన్ 17 బ్లాక్ కలర్ 256 GB వేరియంట్ అనమాట. నేను ఐసిఐసిఐ కార్డుతో అయితే తీసుకున్నా. నాకు 72,500 అయితే తీసుకునేటప్పుడు ఒక ప్రైజ్ అయితే చూపిస్తారు. మనం లాస్ట్ పేమెంట్ పేజ్కి వెళ్ళామంటే సో అక్కడ డెలివరీ ఫీ అని చెప్పి ఒక 200 రూపీసు అండ్ అలాగే ఆఫర్ ప్రాసెసింగ్ ఛార్జెస్ అని చెప్పి ఇంకొక 200 రూపీస్ అట్లా ఎక్స్ట్రా 500 వరకు ఎక్స్ట్రా ఛార్జ్ అయితే చేస్తారనమాట. కలుపుకొని 72,500కి అయితే బెస్ట్ డీల్ అనేది చెప్పచ్చు ఇప్పటి వరకు, ఇప్పట్లో ఈ సిచ్యువేషన్లో. ఎందుకంటే మొబైల్ ఫోన్స్ చాలా రేట్ అయితే పెరిగి, వేరే బ్రాండ్స్ తీసుకున్నామంటే ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఆల్మోస్ట్ 70 క్రాస్ అయిపోయినాయి. ఫోన్ ఆబ్వియస్లీ చాలా మంచి ఫోను, సో అందుకే 17 అయితే తీసుకున్నా ప్రజెంట్. సో ఇది అన్బాక్స్ అయితే అయ్యింది. సో ఓపెన్ బాక్స్ డెలివరీ కాబట్టి అన్బాక్స్ అయితే చేసాను అనమాట డెలివరీ చేసేటప్పుడు. సో ఇప్పుడు ఓవరాల్ ఒక లుక్ అయితే వేద్దాం పోదండి ఫోన్ని. సో తర్వాత మాట్లాడుకుందాం దీని గురించి. సో ఇది ఓపెన్ బాక్స్ డెలివరీ కాబట్టి డెలివరీ పర్సనే ఓపెన్ అయితే చేయిస్తారు. సో మీరు ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోవాలా డెలివరీ తీసుకునేటప్పుడు, ఇక్కడ సీల్స్ ఉంటాయి అన్నమాట. సీల్ అయితే పెడతారు ఇక్కడ. సో ఇక్కడ చూడొచ్చు సీల్స్ ఉంటాయి, ఇక్కడ ఫుల్ కవర్ అయి ఉంటుంది సీలు, ఇక్కడ కూడా ఉంటుంది. 2 సైడ్స్ మనకి సీల్ అయితే ఉంటుంది. ఈ సీల్ బ్రేక్ కాకుండా ఉండాలన్నమాట. మీరు ఇఫ్ ఇన్ కేస్ ఈ సీల్ బ్రేక్ అయి ఉంటే మాత్రం ఫోన్ మీరు తీసుకోవద్దండి, రిజెక్ట్ చేయండి అనమాట డెలివరీని. సో ట్యాంపర్ చేసినారని అర్థం. ఇది సీల్ బ్రేక్ అయి ఉంటే హీట్ చేసి తీయడానికి ట్రై చేస్తారు. అప్పుడు ఈ కలర్స్ ఉన్నాయి కదా, ఇవి చేంజ్ అయిపోతాయి అన్నమాట. ఈ పింక్ బ్లూ కలర్స్ ఇవి చేంజ్ అవుతాయి. హీట్ చేసినామంటే ఈ కలర్స్ చేంజ్ అవుతాయి అన్నమాట. సో అదొకటి గుర్తుపెట్టుకోండి మీరు డెలివరీ తీసుకునేటప్పుడు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, అంటే షార్ట్స్ అన్బాక్సింగ్ అంటే బాక్స్ నుంచి జస్ట్ తీసినారు. సో షార్ట్స్ అయితే చూసారు కదా. ఫోన్ ఇదే మన ఫోన్. సో ఫోన్ అయితే చాలా ప్రీమియం ఉంటుంది అనమాట. ఫీల్ హ్యాండ్లో పట్టుకున్నామంటే అదో. సో మొత్తం మెటల్ బాడీ ఉంటుంది ఫోన్, సైడ్స్ అంతా మెటల్ బాడీ ఉంటుంది. సో చాలా ప్రీమియం అయితే ఉంటుంది అనమాట ఫోను. అండ్ మనకి ఐఫోన్ 17కి ప్రీవియస్ జనరేషన్స్ ఉన్న ఫోన్స్ ఉన్నాయి కదా, 16, 15, చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. ఈ బేస్ వర్షన్స్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ జనరేషన్స్ కంపేర్ చేస్తే దీంట్లో రీఫ్రెష్ రేట్ ఉంటుంది కదా, డిస్ప్లే స్క్రీన్ రీఫ్రెష్ రేట్. సో అదైతే ఇంప్రూవ్ చేసినారనమాట. సో ప్రీవియస్లో 16లో ఎంత ఉంటుందంటే సో 90 Hz రీఫ్రెష్ మాత్రమే ఉంటుంది. అది యూజ్ చేయాలంటే కొద్దిగా సాఫ్ట్ అనేది ఉండదన్నమాట, టచ్ శాంపుల్స్ అవన్నీ. సో దీంట్లో 120 చేసినారు 17లో, అదొక మేజర్ అప్డేట్ అయితే చెప్పుకోవచ్చు దీంట్లో. సో ఫోన్ అయితే చాలా స్మూత్ ఉంది ఇప్పుడు కంపేర్ చేస్తే. నేను ఇప్పుడు యూజ్ చేస్తున్న ఫోన్ వచ్చి Pixel 6a, దాంట్లో కూడా సేమ్ 90 Hz రిఫ్రెష్ అయితే ఉంటుంది. సో ఇది అంటే కంఫర్ట్ ఉండదు అనమాట, టచ్ ఎక్కువ కొద్దిగా ఏదో రఫ్ ఉన్నట్టు ఫీల్ అవుతుంది, స్మూత్ అయితే ఉండదు అనమాట ఇట్లా స్క్రోల్ చేయడానికి కానీ. సో దాని నుంచి ఇప్పుడు 120 Hz యూజ్ చేస్తున్నాయి కదా, చాలా డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. ఇది ఒక మేజర్ అప్డేట్ అనమాట ఈ బేస్ వర్షన్స్లో ఐఫోన్స్లో. సో మీరు కూడా ఎవరైనా ఐఫోన్ కోసం చూస్తుంటే 17 తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఎందుకంటే ఇదే
సో చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట యూస్ చేసేటప్పుడు. సో 17 అయితే ప్రిఫర్ చేయండి. ఇంకొక 2-3 మంత్స్లో మేబీ నెక్స్ట్ జనరేషన్స్ లాంచ్ చేయొచ్చు 18, అప్పుడు ఇంకా ప్రైస్ అయితే తగ్గించవచ్చు, చూద్దాం. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫోన్ కొనుక్కోవాలనుకుంటే సో ప్రోడక్ట్స్ ట్యాగ్ అయితే చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడైతే ప్రైస్ పెరిగింది, నేను వీడియో రికార్డ్ చేసే టైంకి అయితే ఆఫర్ అయితే ఉంది, కానీ ప్రైస్ అయితే పెంచుతారనమాట. నేను కొన్నప్పటికి ఇప్పటికి ఒక 4000 రూపీస్ డిఫరెన్స్ అయితే ఉందన్నమాట ప్రైస్లో. సో స్టిల్ ఒక బెస్ట్ ఆప్షన్ అనేది చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేసింది. ఫ్రెండ్స్, నా యొక్క స్మాల్ రివ్యూ ఐఫోన్ గురించి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. సో త్వరలో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.